మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెంచింది. 7,000 కోట్ల అవినీతి జరిగినట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. నల్లాలు, పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నట్లు ఇంటర్నల్ రిపోర్ట్ గవర్నమెంట్కు చేరింది. మిషన్ భగీరథపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో పూర్తిస్థాయి విచారణ చేయించాలని సర్కారు భావిస్తోంది. మండలాల వారీగా గ్రామాల్లో మిషన్ భగీరథపై విచారణ చేయించాలనుకుంటోంది. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్టు వస్తున్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మిషన్ భగీరథ పనులపై సర్కార్ ఫోకస్ కి సంబంధించి డీటెయిల్స్. మిషన్ భగీరథకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే మిషన్ భగీరథ పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ మేరకు జరుగుతున్నాయి, దీని కాంట్రాక్టర్ ఎవరు, లేదా ఎవరు ఈ పనులు చేస్తున్నారనే విషయంలో అప్పట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా తెలియకుండానే ఈ వర్క్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి జెడ్పీ మీటింగ్లలో కావచ్చు, లేకపోతే అనేక సందర్భాలలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు చాలాసార్లు ఈ ఇష్యూను రేజ్ చేశారు. ప్రభుత్వం ఆ సమయంలో సరైనటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందించడం కోసం మిషన్ భగీరథ పనులు చేస్తున్నామనేది చెప్పుకుంటూ వచ్చింది. ఒక గ్రేటర్ వరంగల్ పరిధి చూస్తే మనం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 66 డివిజన్లు, తర్వాత ఇందులో 42 విలీన గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా మిషన్ భగీరథ పనులు చేపట్టింది. ఇందులో అమృత్ స్కీమ్ కింద కూడా ఇక్కడ పనులు జరిగాయి. అయితే అమృత్ స్కీమ్కి సంబంధించినటువంటి నిధులను కూడా ఈ మిషన్ భగీరథకే డైవర్ట్ చేశారు. మొత్తం దాదాపుగా 650 కోట్ల రూపాయలతోటి గ్రేటర్ వరంగల్ పరిధిలో తాగునీటికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ పనులు చేశామని చెప్తున్నారు. 33 ఓవర్హెడ్ ట్యాంకులతో పాటు దాదాపుగా 1,20,000 మందికి కనెక్షన్స్ ఇచ్చామనేది అధికారిక లెక్కలు చెప్తున్నారు. అయితే ఇందులో గతంలోనే గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి ఇంటికి దాదాపుగా నల్లా కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మిషన్ భగీరథ తర్వాత పెంచినటువంటి కనెక్షన్లు చూస్తే కొత్తగా ఎన్ని ఇచ్చారు, తర్వాత రిప్లేస్మెంట్ ఎన్ని చేశారు అనే దానికి సంబంధించి కూడా చూస్తే గతంలో ఉన్న వాటినే ఎక్కువగా వినియోగించినట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మిషన్ భగీరథ కొత్తగా వేసినటువంటి లైన్లు కావచ్చు, లేదా కొత్తగా వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏదైతే విలీన గ్రామాల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొత్తగా వేసినటువంటి పైప్ లైన్లు కానీ ఇవేవి కూడా ప్రస్తుతం పనిచేయట్లేదు. చాలా చోట్ల మిషన్ భగీరథకు సంబంధించి వేసిన తర్వాత అవి వాటర్ సప్లై కూడా కాలిన పరిస్థితి. దీని మీద అనేక సందర్భాలలో కూడా మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఫిర్యాదులు చేశారు. మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్లు వేశారు కానీ ఏవి కూడా మా దగ్గరికి వాటర్ రావట్లేదు అంటూ కూడా చేశారు. వరంగల్ నగరంలో కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉంది. అయితే పైప్ లైన్ల నిర్మాణంలో కావచ్చు, లేదా గతంలో వేసినటువంటి పైప్ లైన్లనే మళ్ళీ వాటిని కనెక్టివ్ తీసుకొని వాడుకోవడం, ఇవన్నీ కూడా మిషన్ భగీరథ పనులలోనే చేశామనేది, బిల్లులు పెట్టారనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 3200 కొత్తగా వాటర్ ట్యాంక్స్ కట్టామనేది చెప్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు ఓల్డ్ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్నే కలర్స్ వేసి వినియోగంలో తీసుకొచ్చారనేది ఆరోపణలు ఉన్నాయి. సేమ్ టైంలో దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారనేది అంచనా మేరకు చెప్తున్నారు. అంటే వరంగల్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా భూపాలపల్లి, మహబూబాదు, జనగామ, ములుగు, ఇట్లా 6 జిల్లాలకు సంబంధించినటువంటిది చాలా చోట్ల 100% మేము తాగునీటిని అందించామనేది గత ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అవే లెక్కలు చెప్పుకుంటూ వచ్చింది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కు సంబంధించి కూడా నిధులు రాకుండా పోయింది. తర్వాత సేమ్ టైంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినామని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా వాటర్ సప్లై పూర్తి స్థాయిలో అందించలేకపోయాయి. చాలా చోట్ల మంచినీరు ఇంటింటికి వచ్చింది అనేది చాలా కష్టంగా, అంటే ఎక్కడ రాని పరిస్థితి, చాలా చోట్ల అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. తర్వాత మిషన్ భగీరథ పనులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పైప్ లైన్లను వాటినే మళ్ళీ ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ల పనులలో భాగంగా వాటిని వేశామంటూ కూడా బిల్లులు తీసుకున్నారనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మిషన్ భగీరథకు సంబంధించి చాలా రోజులుగా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్గా ఫోకస్ పెట్టడం, తర్వాత అనేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో మిషన్ భగీరథకు సంబంధించి మొత్తం జరిగినటువంటి పనుల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు కూడా ఆదేశించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలో ఒక యూనిట్గా, ఒక గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి వర్క్స్ ఎంత మేరకు జరిగాయి, గతంలో ఉన్నటువంటి వాటిని ఎన్ని అక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, కొత్తగా మిషన్ భగీరథలో ఎన్ని ట్యాంక్స్ నిర్మాణం జరిగింది, వాటి నుంచి పైప్ లైన్లు ఎక్కడ వరకు వేశారు, ఎన్ని కనెక్షన్స్ కొత్తగా ఇచ్చారు, పాతగా ఉన్నటువంటి కనెక్షన్లు ఎన్ని రిప్లేస్మెంట్ చేశారు, దాంట్లో మిషన్ భగీరథ కిందగా ఎన్ని బిల్స్ ఎత్తారు, ఇలా ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా, అదేవిధంగా మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా
ఈ లెక్కలంతా కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ పనులు చేశారో ఆ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎన్ని జరిగాయి, తర్వాత పైప్ లైన్ల నిర్మాణం ఎంత మేరకు కొనసాగింది, తర్వాత దీంట్లో రోడ్స్ కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయ్యాయి, రోడ్ల నిర్మాణం కూడా దీంట్లో భాగంగానే ఈ నిధుల్లోనే ఖర్చు పెట్టామనేది కూడా చాలా చోట్ల చెప్పి బిల్స్ తీసుకోవడం జరిగింది కాంట్రాక్టర్లు. వీటన్నిటిని కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఆ వైపుగా విజిలెన్స్ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం. అక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్ని కోట్ల రూపాయలతోటి వర్క్స్ జరిగాయి, ఏ ప్రాంతంలో ఎంత మేరకు పైప్ లైన్లు వేశారు, ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు, వీటన్నిటికీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆ అధికారుల నుంచి కూడా ఆ సమాచారం ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. చాలామంది ఫోన్స్ కూడా ఎత్తని పరిస్థితి ఉంది. ఓవైపు ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందనే ఆందోళనకు వాళ్ళంతా గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మిషన్ భగీరథకు సంబంధించి ఒక గ్రేటర్ వరంగల్ పరిధిలో కావచ్చు, రూరల్ ప్రాంతంలో ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి అవినీతి జరిగిందనేది చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పనులు చేశారు. వీటన్నిటి మీద మానిటరింగ్ ఎవరు చేశారనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉందనేది అప్పట్లోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆరోపణలు లేదా అధికారుల నుంచి తర్వాత అనేక జెడ్పీ మీటింగ్లలో కావచ్చు చాలా చోట్ల రేజ్ చేసే ప్రయత్నం చేసినా ఎప్పుడు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో ఇదంతా కూడా ఎంత మేరకు అవినీతి జరిగిందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అపర్ణ.